ఈరోజు అయితే పన్నీర్ అండ్ టమాటీ కర్రీ అనమాట. ఇంకా లేని పాపకి అయితే చాలా నేను కలిసాను అనమాట. పన్నీర్ అండ్ టమాటీ కర్రీ 100 రూపాయలు పెట్టే 100 రూపాయలు. నాని నువ్వు గెలిచివంటే రాత్రి చపాతి ముద్ద నీకుతోనే కలిపేస్తున్నా. అంతే అలా ప్రాక్టీస్ చేస్తే ఒక 4 రోజులకి ఏం తగలదు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా పప్పు కడుగుతున్నా. అట్లు పాడి సైడ్కి పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నాన్స్ కోసం అయితే పిండి కలిపేసి అయితే చూడండి అట్ల కర పక్కన పెట్టేసుకొని స్టీల్ బాటిల్ తోటి ఇంకా ఫైనల్ గా నాన్స్ రెడీ. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇది యాక్చువల్గా వెన్స్డే లాగండి. నాకు పనుల వల్ల ఎడిటింగ్ చేయడం కుదరక ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ లేగానే ఫస్ట్ ఇళ్ళల్లా తుడుస్తున్నా పాపని సైకిల్ మీదకి ఎక్కించి. ఎందుకంటే మా లక్ష్మికి కొంచెం హెల్త్ బాగాలేదు. సో తను రాలేదన్నమాట ఒక 2 days. సో అందుకోసమే నేనే ఇంకా ఇంట్లో తొడ్డం, గ్యాస్ పై క్లీన్ చేసుకోవడం, అన్ని పనులు నాకు పడ్డాయి అనమాట. పాపం ఎవరైనా ఒకటే కదండి, పాపం హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళైనా ఏం చేస్తారు. సో మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు. యాక్చువల్గా టైం అయితే 9 అయిపోతుందిలేండి. మార్నింగ్ లేసి ఇంకా పాపకి ఫస్ట్ బాక్స్ కట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తనకి పంపించాలి కదా. సో ఈరోజు అయితే తనకి ఫస్ట్ రెడీ చేసిన తర్వాత నేను ఇంట్లో పని మొదలు పెట్టుకున్నాను అనమాట. తను ఉన్నప్పుడు అనుకోండి ఇంకా బాక్సులు ప్రిపేర్ అవ్వకముందు ఇవన్నీ చేసుకున్నా కూడా డబల్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఆ పిల్లలు తిరుగుతుంటారు కాబట్టి. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది పెద్దదాయి. ఇంకా చిన్న పాప అయితే పడుకొని లెగిసిపోయింది. దానికైతే సైకిల్ ఎక్కించాను, అలా అయితే ఆడుకుంటుంది అని చెప్పేసి. లేదంటే ఏడుస్తుంది. ఎత్తుకొని పని చేయడం అంటే కష్టం, గబుక్కొని మనం చేయలేము. అందుకోసమే తనకి తెలివి ఉపయోగించి సైకిల్ మీద పెట్టి పాటలు వేయలేని అని చెప్పేసి అరుస్తూ ఉన్నాను అనమాట. ఒక రూమ్ పోతే ఒక రూమ్ తుడుచుకొని సరికి టైం అయిపోతుంది. యాక్చువల్గా అనుకుంటాము పెద్ద పెద్ద ఇల్లులు కావాలి అని చెప్పేసి. బట్ పెద్ద ఇల్లులు ఉంటే మాత్రము ఆ పని చేసేసరికి అనిపిస్తుంది అనమాట అబ్బా అనేసి. నెక్స్ట్ నేను తొడ్డము ఇవి అంతగా ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది కదా, చాలా రోజులైంది. ఇంకా ఇంట్లో పనులు ఓన్లీ మనం వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం అంతే. ఈ తొడ్డము ఇవన్నీ అయితే మరి కొంచెం వర్క్ బర్డెన్ అనిపిస్తుంది నాకు. ఇంకా నడుము నొప్పి ఎక్కువ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఒక 4 to 5 days నుంచి బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది. పిల్లల్ని అలా ఎత్తుకోవడం, వాళ్ళు అల్లరి పెట్టడం, వాళ్ళని చూసుకునేసరికి. బట్ ఇంకా ఈ తొడ్డము ఈ ఇంట్లో ఎక్స్ట్రా పని అయ్యేసరికి ఇంకా పెయిన్ అనిపించింది యాక్చువల్గా. సో మా ఆయన అయితే తనని దిగబెట్టడానికి వెళ్ళారనమాట గీతమ్మని. అవి చెప్తున్నాడు కదా ఈ మధ్య బాగా లేట్ అయిపోతుంది గీతమ్మని డ్రాప్ చేసి వచ్చేసరికి అని చెప్పేసి. నేను లేచి ప్రిపేర్ చేసి వంట చేసేసరికి మా ఆయన చక్కగా లేచి కూర్చొని సెల్ చూసుకుంటారు ఫస్ట్, తర్వాత పేపర్ చదువుకుంటారు అనమాట. తర్వాత అయినా పోనీ గీతమ్మని రెడీ చేస్తారంటే అంత సమస్య లేదు. అది కూడా మా అమ్మే నాకు స్నానం చేయించాలని పేచి పెడుతుంది. ఒక్కొక్కసారి మాత్రం అన్ని పనులు నాకు అయిపోతాయి, ఆ రోజు మా నాన్నే చేయించాలంటది. నాకు పని అవ్వనప్పుడు ఇంకా బాక్సులు కడుతున్నాను అన్నప్పుడు అమ్మే చేయించాలని పేచి పెడుతుంది. మా ఆయనకి ఛాన్స్ దొరికిందే అదని కదా, అదే చేయించుకుంటుందిలే, నా మాట వినట్లేదు, మరి నా మాట అది విన్నప్పుడు నేనేం చేస్తాను ధరణి అని చెప్పేసి నా మీదకి వెనకలు వెళ్ళి మాట్లాడతారనమాట. సో సరేలే ఇంకెందుకు రోజు నేనే కదా చేయించుకుంటా, నా మాత్రం దానికి నీకు నాకు ఎందుకు రోజు ఘర్షణ ఈ టాపిక్ మీద అనుకొని ఇంకా ఒక్కొక్కసారి సైలెంట్ అయిపోతా. కానీ ఒక్కొక్కసారి బాగా కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసుకొని వెంటనే చెయ్యాలి, పిల్లలకు స్నానం చేయాలి, స్కూల్కి రెడీ చేయాలి, చిన్న పాప ఉండదని అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకేసారి అందరినీ హ్యాండిల్ చేయడం అంటే ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషను, కోపము, చిరాకు అన్నీ వచ్చేస్తే ఎక్స్ట్రా పని నాకు పడినప్పుడైనా పోన్లే మా ఆయన ఎలాగోకలా బుజ్జిగించి పిల్లల్ని తీసుకెళ్ళి చేయిద్దామన్న ఇది రాదు. రాననేస్తారు వాళ్ళు ఫస్ట్. రాననేస్తే నువ్వేదో ఒకటి చెప్పేసి చెయ్యాలి కదా అని నేను అంటాను అనమాట. సో అలా జరుగుతుంటుంది మా ఇద్దరి మధ్య. సో ఇంకా మొత్తం అన్నీ తుడిచేసినాను అనమాట. ఆ చేత చూసారా ఎంత ఉందో. ఇంకా నైట్ జొన్నపత్తులు ఏవో ఆ రోజు ఓపెన్ చేసేసి అదే ఇప్పారనమాట జొన్నపత్తులు, అవన్నీ గింజలు గట్ట తీసి. సో దాని తొక్కల్లా కూడా కిందనే పడేశారు ఆ రోజు మా ఆయన రాత్రి. సో అవన్నీ చేసుకొని గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి టైం అయితే సరిపోయింది. ఒకరోజు పని మనిషి అదే పని అమ్మాయి రాకపోతే మాత్రము బర్డెన్ అనేది మనకి ఇలా ఉంటుందండి అసలు. పని వాళ్ళని పెట్టుకున్నప్పుడు లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఏముండదు. నేను పెట్టుకోవడానికి కారణం ఏంటనంటే
ఇద్దరు పిల్లలు నెక్స్ట్ ఈ వీడియోస్ వీటికి చాలా టైం నాకు తినేస్తుంది అనమాట. ఇంకా ఈ పని అని అంటే అస్సలు ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి అందాకైతే పెట్టుకోవడానికి కారణం అనమాట. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా నా పని నేనే చేసేసుకుంటా. ఇప్పుడు బర్త్‌డే‌ని ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా పెట్టుకోవాలి అనిపిస్తది. ఎందుకంటే ఈ ఉన్న టైమే నాకు చాలట్లేదు. ఈ ప్రమోషన్స్ అని, వీడియోస్ అని ఎంత వచ్చినా ఇన్‌కమ్ వచ్చిందే గదండీ! ఒక వీడియో మీద 500 వచ్చినా నాకు గొప్పే అనమాట. ఎందుకంటే 500 ఊరికే రాదు కదా! మనం కష్టపడి ఏదో ఒకటి మాట్లాడి, ఏదో ఒకటి చెప్తేనే ఆ 500 వస్తది. లేదంటే అది కూడా రాదు. ఇంకా అందుకే పనామెని గూడా పెట్టేసుకున్నా. పోనీలే మనం కూడా ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు వాళ్ళు మన పని చేస్తున్నారు. మనం జీతం ఇస్తున్నాం. దాంట్లో హెల్పింగ్ ఏం కాదు గానీ, ఇప్పుడు మనం ఒకరికి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం కదా! ఇప్పుడు మన ఇంట్లో పని దొరకలేదనుకోండి, వాళ్ళకి ఆ పని దొరకనట్టే గదా! సో, అలాగా ఆలోచిస్తామనమాట ఒక్కొక్కసారి మేము. పోనీలే నా పని అయిపోతది. తనకి కూడా ఒక ఇన్‌కమ్ జనరేట్ అయినట్టు ఉంటదని చెప్పేసి పెట్టుకున్నా. అలానే నాకు తగినంత సహాయం ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. మా పనమ్మాయికి మా లక్ష్మి అంటదనమాట, "అమ్మ మీరు అప్పుడే ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళకూడదు. మా పాప పెళ్ళైనంత వరకు కంపల్సరీగా మీరుండాలి. అలాగైతే నాకు ఏ లోటు ఉండదు." ఇప్పటికి నేను చాలా సంవత్సరాల నుంచి బట్టలకి ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నీ కొత్త చీరలతో సహా నాకే ఇస్తున్నావు. నా కూతురికి పెడుతున్నావు. నిజంగా మీరు చాలా మంచి మనసమ్మా అని అంటదనమాట. ఆ మాట చాలదా అండి మనకి చెప్పండి. సో, ఆ మాటకైతే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. పోనీలే మన వల్ల ఒకళ్ళు బాగున్నారు. మన వల్ల వాళ్ళు మంచి బట్టలేసుకుంటున్నారంటే హ్యాపీయే గదా! నేనైనా బట్టలని ఏం చేసుకుంటానండి. మాక్సిమం ఎక్కువ మా లక్ష్మి కూతురికి ఇచ్చేస్తాననమాట. యాక్చువల్‌గా వాళ్ళిద్దరివి గూడా నా సైజే సేమ్. అంత లావేం ఉండరు. సో, నా సైజే కరెక్ట్‌గా సరిపోతాయనమాట. సో, దానివల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంది. నాకు కూడా హ్యాపీ అనిపిస్తది. అలా ఇవ్వడం, అలా చేయడం కూడాను. నేనెప్పుడూ ఇలా ఇచ్చేస్తానని ఏనాడు బాధపడను. నాకున్న దాంట్లోనే ఎవరికైనా పెట్టాలననే నేను చూస్తాననమాట. సో, ఇది స్నానం చేసుకొని ఇప్పుడే పూజ అయితే చేసుకున్నామనమాట. ఇదండి. హాయ్! చెప్పవా? దండం అయితే ఉంది. నేను ఒక ఇడ్లీ తెచ్చారనమాట. ఇడ్లీ నంచుకొని తినేస్తా. మా ఆయనకి కూడా ఏదో తెచ్చుకున్నారు. గీతమ్మకి కూడా ఈరోజు పూరి ఒకటి కట్టించారు. ఈరోజు అయితే ఇంకా టిఫిన్ చేయడం అవ్వలే. పండుగతో సరిపోయింది. ఏటమ్మా ఎందుకు ఏడుస్తున్నా? ఈరోజు అయితే పన్నీర్ అండ్ టమాటీ కర్రీ అనమాట. అన్ని కోసి దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ పన్నీర్ వేపిస్తా. తర్వాత కర్రీ కోసం అందులోనే వేపిస్తా వేరేగా. ఈరోజు నా టైం బాగుందండి. అసలు మంచిగా ఫాస్ట్గా చేస్తానమాట పని. కుక్కర్ పెట్టేసిన అయిపోయింది. ఇక్కడైతే కూరకి ఇప్పుడే వాటర్ వేసాను. కొంచెం మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తాను వేపినవి. ఇప్పుడే వాటర్ వేసాను కాబట్టి కొంచెం సేపు మరగనిద్దాం. 12:30 అయింది కరెక్ట్గా టైం. అంతే. రోజు 2 వరకు కూడా అయ్యేది కాదు. వీడియో లేకపోతే నాకు పని అయిపోతుంది. ఓన్లీ నా వ్లాగ్ ఒకటి ఎడిటింగ్ చేసుకున్నాను ఈరోజు. ఇంకొక పని ఏంటుందంటే ఫోన్లో ఫుల్గా స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. స్టోరేజ్ అంతా డిలీట్ చేసేది ఉంది. అదొకటి చేసేస్తే హ్యాపీ అయిపోతుంది. ఇంకా లేని పాపకైతే చారన్నం కలిపిసాను అనమాట. బాగా పిసికేసి నెయ్యి వేసేసి చారు వేసేసాను. ఆల్రెడీ గీతు పాపకి చారు చేసినప్పుడే కొంచెం తీసి వదిలేస్తాను, కొంచెం చప్పటిది. సో ఇప్పుడైతే మళ్ళీ అచ్చిపెట్టారు అనమాట. వేడిగా ఉంటే బాగుంటుంది అనేసి ఇప్పుడైతే తినిపించేస్తా. పదలేని ఇంకా లంచ్ టైం అనమాట. మా ఆయన వచ్చారు. పన్నీర్ అండ్ టమాటీ కర్రీ, కొంచెం జ్యూస్ ఉంచాను. నైట్ చపాతీ చేసుకుందామని చెప్పి. రైస్ వాళ్ళు లెనిష్ పాపకు వాడిన తర్వాత ఇంకా మిగతా అన్నం అలాగే వదిలేస్తాను అనమాట. లెనిషాకి మాత్రం వేడి అన్నం పెడతా కదమ్మా. లెనిషా డాడీ వస్తే ఆడుకుంటానువా? నన్ను ఈరోజు ఏంటని హ్యాండ్సమ్గా ఉన్నావు. స్టైల్ ఎంత రాత్రికి మసాజ్ పార్క్కి వెళ్తారట చూడండి. ఏట్నే నువ్వు ఇంట్లో నీ పిల్లలు చేస్తున్న మసాజ్ చాలు ఎక్కి కుమ్ము వదులుతారు. ఇంకా మసాజులు నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని ఉంది. ఇగో ఐబ్రోస్ చూడు అలానే ఉన్నాయి. సంవత్సరం అవుతుంది తీయించుకొని. లెనిషమ్మ బార్సల్కి తీపించుకున్నాం, ఇప్పటికి తీపించుకోవాలి. ఇలా ఉంటుంది ఫ్యామిలీ బిజీ లైఫ్. మంచి అయితే చేస్తామండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఓమమ్మా
ఇంకా నైట్కి వచ్చేసరికి మా ఆయన నాన్స్ చేయమన్నారు. ఈవినింగ్ ముద్ద కలుపుతా, ప్రస్తుతానికి అయితే పడుకుంటా, గీతమ్మ సాయంకాలం తీసుకొస్తానన్నారు. ఆయనతో డ్యూటీ నుంచి వచ్చారండి. ఇంకా చాయ్ తాగిసామన్నమాట. ఇంకా బయట క్యాటర్ పిల్లర్ బొమ్మ ఏదో కొన్నారు, అది ఆడుతున్నారు అనమాట. ఇప్పుడు నేను ఆడతాను. మా ఆయన బయట బోల్డ్ దోమలు ఉన్నాయని చెప్పి ఆ దోమలు కొడతాను వెళ్ళి బ్యాట్తోనే. ఏమో నాతో బెట్ కాసింది, అంత దూరం నుంచి నువ్వు కొట్టలేకపోతాను, నీకు కొట్టేస్తానని చెప్పేసి. 100 రూపాయలు బెట్, 100 రూపాయలు, 140 రూపాయలు. అలాగే చికెన్ దోమలు ఫుల్గా అయితే ఉన్నాయి. ధర్నీ అయితే రెడీ అవుతుంది. 3, 2, 1 ఇంకేదో దిగు మరి ఎందుకు కింద నన్ను కొట్టక. 4 బాల్ వేసుకో కావాలంటే. హాయ్, ఇప్పుడు 3వ ఛాన్స్ అనమాట. 3 2 నిజాయితీ ఉందా నీళ్ళు? పైకి కొట్టేస్తా. గొప్ప కొడతాను వాళ్ళే. లేకు గీత, లేకు తగిలేదు, బాల్ తగిలేస్తుంది. తెలుగు బాల్ తెచ్చి కొట్టు అంతే. అలాగే లాగు. ఇందాక నువ్వు ఏదో అన్నావు, నాకెందుకేదో అన్నావు. కొట్టు, లాగ్ గట్టిగా. చూడు, తిరిగి వెనక్కి వచ్చి నీకు తగిలిసింది అనుకో, కుయ్యబర్రా అంటాం మళ్ళీ. అక్కడి నుంచి అలాగే నా మీద కొట్టమంటే అవుతుంది నీకు. నాని నువ్వు గెలిచివంటే రాత్రి చపాతి ముద్ద నీకుతోనే కలిపేస్తున్నా. ఇంకొక 2 గీత నాన్న గెలాలని కోరుకో, ఎంకరేజ్ చేయి. నాని ఈసారి నువ్వు ఎలాగని కొట్టాలి. నాని కొట్ పోయింది. ఇంకొకసారి ఉంది. గీత ఒకటి ఇచ్చి నాన్నకి బాలు. క్యాషులు మాత్రం బాగా పడతాను నాని. కొట్. 3, 2, 1. నీకు కూడా ఈ గేమ్ రాదని అర్థమైపోయింది, ఇంకెందుకు లేరా. సూపర్ రా గీత, ఎలాగేని మీ నాన్న కొట్టాలరా. ఫ్యామిలీతో గడపాలంటే ఇటువంటి గేమ్స్ మాత్రం పక్కాగా ఉండాలండి, భలే సరదాగా ఉంటుంది. నీ తొక్కలో నిలిచిన దానికి ఇంకా తగిలేదు. అబ్బా, ఈ బొమ్మ ఎంత నాని? నన్ను కొట్. అయ్యో, జస్ట్ మిస్ అర్రా. మళ్ళీ ఏయ్ అబ్బా. ఈసారి 4 ఛాన్స్ లేదా ఒకటైనా పక్క. కనీసం పక్కన వెళ్ళాను అలాట్లేదు. కూడా అంతే. లేకో తగలేస్తుంది బాలు. అంతే, లాగు గట్టిగా. అంతే, అలా ప్రాక్టీస్ చేస్తే ఒక 4 రోజులకేం తగలేదు. ధర్నీ అయితే క్యాటర్ పిల్లలతో కొట్టలేకపోతుంది కాబట్టి చేతితో కొట్టడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాను. దగ్గరగా దూరం నుంచి. అమ్మ దూరం నుంచే.
సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా పప్పు కడుగుతున్నాను అనమాట. అట్లకి పలచినట్లకి నానేసాను. సో తొక్క తీసేస్తే మిక్సీ కొట్టేస్తాను, గ్రైండ్ వేయాలండి. అట్లు రూపాడి సైడ్కి పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నాన్స్ కోసం అయితే పిండి కలిపేస్తున్నా. ఇప్పుడు నుంచి కలిపేసి అలా వదిలితేనే బాగుంటాయి అనమాట చేసినప్పటికి. సో టైం 6:15 అయ్యింది. సో పెరుగు అన్నీ వేసేసి కలిపితే సాఫ్ట్గా బాగుంటుంది. ఇది చూడండి, అట్లకర పక్కన పెట్టేసుకొని స్టీల్ బాటిల్ తోటి వస్తుంది. అలాగే ఇదంతా మా ఆయన తెలివి, నాకు కాదు అసలు. యాక్చువల్గా నా తెలియదు ఎట్లా ఉంది. ఎవడైనా ఆ కర్రతోటే చేస్తుంది. అవును కరెక్టే అంటేస్తుందని చెప్తే నేను మా ఆయన వచ్చేసరికి ఫస్ట్ ఇది సజెస్ట్ చేశారు. దాన్ని నీకు స్టీల్ పోర్ట్ ఉంది కదా, దీని మీద ఒకసారి పామిస్ చూడు అంటదనేసి. సరే అని చెప్పేసి పెట్టిన తర్వాత ఈ కర్రతో పాముతుంటే ఈ కర్రకు కూడా జస్ట్ పిండి అదే లైట్ గా ఇది అంటేస్తుంది. అంటే దాన్ని స్టీల్ బాటిల్ ఉన్నది కదా, అలాగే యూజ్ చేయవు, ఒక పక్కన పెట్టావు కదా మనకి ఎక్కువ ఉన్నాయి అని చెప్పి దీంతో పాము అంటే పాముతుంటే అంటకుండా వచ్చేస్తుంది. బాగుంది. ఇంకా ఫైనల్ గా నాన్స్ రెడీ అనమాట. ఇంకా మా ఆయన అయితే తినేసారు, గీతు పాప కూడా తింటుంది అనమాట. సో నాకైతే తినిపించమంది, నేను తింటుండి మా గీతు పాపకి తినిపిస్తానని చెప్పేసి ఓకే అనేసాను. యాక్చువల్గా మా ఆయనకి మార్నింగే బద్ధకం అండి, ఈవినింగ్ కొంచెం కొంచెం పని సాయం చేస్తారు ఏదైనా వర్క్ ఉంటే. సో ఇది ఈరోజు వీడియో అండి.